Psalms chapter 79, verse 11. Let the groans of the prisoners come before you. According to your great power, preserve those doomed to die. చెరలోనున్న వారిని నిట్టూర్పు చెరలోనున్న వాని నిట్టూర్పు నీ సన్నిధికి రానిమ్ము. నీ బాహుబలాతిశయమును చూపుము. చావునకు విధింపబడిన వారిని కాపాడుము. చావునకు విధింపబడిన వారిని కాపాడుము. మళ్ళొకసారి వాక్యం చదువుతాను. చెరలోనున్న వాని నిట్టూర్పు నీ సన్నిధికి రానిమ్ము. నీ బలాతిశయమును చూపుము. చావునకు విధింపబడిన వారిని కాపాడుము. మరి ప్రిజనర్స్ జైల్లో ఉంటారు కదా, అన్యాయంగా చాలామంది కూడా మరి దానిలో నెట్టబడుతూ ఉంటారు. కానీ వారి హృదయం దేవునికి ఒక్కరికే తెలుసు. వారు ఏం చేశారు, ఏమైనా చేశారో లేదో కూడా దేవునికి ఒక్కరికే తెలుసు. అన్యాయంగా వెళ్ళారు, అన్యాయంగా వెళ్ళారు అనే విషయాలు దేవునికి తెలుసు. ప్రియమైన వాళ్ళారా, అలాంటి వాళ్ళని కాపాడేది దేవుడే. అయితే మొరపెట్టుకోవాలి, విశ్వాసంతో మొరపెట్టాలి. ప్రిజన్లో ఉన్నటువంటి వారు విశ్వాసంతో మొరపెట్టుకోవాలయ్యా, నేనేం చేయలేదు తప్పు, నన్ను అన్యాయంగా తీసుకొచ్చి ఇక్కడ వేశారు తండ్రి, నన్ను క్షమించండి, వారిని క్షమించండి, నన్ను విడిపించండి, వారిని క్షమించండి, ఈ జైల్లో నుంచి నన్ను విడిపించండి తండ్రి. తెలియక వాళ్ళు నన్ను ఇందులో పడేశారు, వాళ్ళకి నా గురించి సమస్తమో తెలియజెప్పండి అయ్యా మీరే అని చెప్పి రిపెంట్ అయ్యి, ఒకవేళ తప్పు చేసిన వారైనా సరే ఆ తప్పు జీవితంలో ఎప్పుడూ చేయనయ్యా, నా హృదయాన్ని మార్చుకుంటాను, పరిశుద్ధంగా ఉంటాను, పవిత్రంగా ఉంటాను, మీరు కోరుకున్నట్టు ఉంటాను, మరి నన్ను కడగండి, శుద్ధి చేయండి, మీ బిడ్డగా చేసుకోండి అని తప్పు చేసిన వాళ్ళైనా సరే అడిగితే, మరి ఎంత గొప్ప ఘోరమైనటువంటి పాపమ్మా మీరు చేసిన మించిన సహోదరి సహోదరులారా, మీలో ఎవరైనా సరే భయంకరమైనటువంటి పాపం చేసి జైలుకి వచ్చారా? ఒకవేళ వస్తే మీరు హృదయపూర్వకంగా దేవుని పాదాల దగ్గర పశ్చాత్తాపడి, అయ్యా నేను చేసిన తప్ప ఇంకెప్పుడు నా జీవితంలో ఇలాంటి పనులు నేను చెయ్యను, ఒకసారికి నన్ను క్షమించండి, నా జీవితాన్ని మార్చుకుంటాను, నా పరిస్థితులు, నా పనులు, నా చేతలు, నా నడక సమస్తం మార్చుకుంటాను, మరి మీకు దగ్గరగా ఉండి పరిశుద్ధంగా జీవిస్తానని బ్రతిమాలుకుంటే దేవుడు క్షమించి ప్రేమించే దేవుడుగా ఉంటారు.